Hello all, welcome back to our channel. So in this video we will discuss the important questions for backlog students. So whatever the questions I am saying orally in this video, just you prepare that questions perfectly. Definitely you will 100% you will get pass marks in this subject. Okay, so whatever the questions I am saying, okay, so as you all know the question paper pattern, once again we will discuss the strategy of question paper pattern in this video. So by watching this full video you will easily get clarity about the question paper, important questions, everything. So part A, as you all know, 5 questions you need to attempt, each carries 2 marks. Definitely you need to attempt, whether you know or don't know the questions. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. హాఫ్ మార్క్ అయినా 1 మార్క్ అయినా ఖచ్చితంగా వేస్తారు మీరు అటెంప్ట్ చేస్తే. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు స్పెసిఫిక్గా సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే లాంగ్ నేర్చుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి. సో పార్ట్ ఏ అనేది 10 మార్క్స్ మీరు ఓన్గా రాసినా కూడా లిటరలీ ఒక 6 మార్క్స్ అయితే కంపల్సరీగా స్కోర్ చేస్తారు ఆన్ అన్ యావరేజ్ ఒక స్టూడెంట్. పార్ట్ బీకి వచ్చేసరికి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్ ఉంటుంది. సో 8 మార్క్స్కి మీరు సైడ్ బై సైడ్ 2 పేపర్స్ అయినా లేదంటే 1 పేజ్ అయినా రాయాలి కంపల్సరీగా, ఓకేనా. ఇందులో మీకు ఆన్సర్స్ ఒకవేళ మీకు అంటే ఎక్కువగా రాయాలి అనేది రాకపోతే ఏం చేయాలంటే మీ ఆన్సర్స్ని ఫ్లో చార్ట్స్ రూపంలో, డయాగ్రామ్స్ రూపంలో, ఓకే, హైరార్చికల్ వేలో కన్వర్ట్ చేసి రాయండి. కేస్ స్టడీ ఈజ్ ప్యూర్లీ ఆప్షనల్ ఆఫ్ యువర్ థింగ్. దీనికి స్పెసిఫిక్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే సేమ్ మనకి ఇంగ్లీష్ ఎలా రాస్తాము కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అలాగే ఉంటుంది కాబట్టి వాడు ప్యాసేజ్ ఇస్తాడు, కింద క్వశ్చన్లు ఇస్తాడు, ఆ ఆన్సర్లు ప్యాసేజ్లోనే ఉంటాయి. సో అది మీరు ఎలా రాసినా కూడా ఒక ఆన్ అన్ యావరేజ్ హాఫ్ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు, 5 మార్క్స్. సో పార్ట్ ఏ పార్ట్ సి రాస్తే మీరు మినిమం ఒక 10 మార్కులైనా స్కోర్ చేస్తారు, 10-12 మార్కులైనా స్కోర్ చేస్తారు, ఓకేనా. అనే మీకు హాఫ్ మార్క్స్ వచ్చింది. ఇంకేవైనా 2-3 క్వశ్చన్లు లాంగ్ రాసినారు అనుకోండి ఈజీగా పాస్ అయిపోతారు. 24 ఈజ్ ద పాసింగ్ మార్క్స్. సో యూనిట్ నెంబర్ 1లకేని మేనేజీరియల్ ఎకనామిక్స్ అంటే ఏంటి, దాని యొక్క నేచర్, స్కోప్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, మేనేజీరియల్ డెసిషన్ మేకింగ్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, హౌ మేనేజీరియల్ ఎకనామిక్స్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్లు బాగా చూసుకోండి యూనిట్ నెంబర్ 1లో. యూనిట్ నెంబర్ 2లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఓకే, డిఎంయు, అండ్ ఇంకొకటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్. ఈ 2 క్వశ్చన్లు ఎనఫ్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. యూనిట్ నెంబర్ 3లో రిటర్న్స్ టు స్కేల్, ఓకే, రిటర్న్స్ టు స్కేల్ అంటే ఏంటి, దాని ఇంక్రీజింగ్ కాన్స్టెంటా డిక్రీజింగ్, ఇది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఈ 2 క్వశ్చన్లు చూసుకోండి యూనిట్ నెంబర్ 3లో. యూనిట్ నెంబర్ 4కి వచ్చేసరికి ఇందులో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఓకే. థర్డ్ క్వశ్చన్ ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇది ఒకటి. ప్రైస్ డిటర్మినేషన్ అండర్ ఆలిగోపోలీ, ఇది ఒకటి. ఈ 2 క్వశ్చన్లు చూసుకోండి, చాలా బాగా చూసుకోండి కంపల్సరీగా. ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇస్ ద మోస్ట్ రిపీటెడ్ కాబట్టి మీరు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా ఈ ఆన్సర్స్ మీరు రాసి కవర్ చేయొచ్చు. యూనిట్ నెంబర్ 5లో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇది కంపల్సరీగా క్వశ్చన్. టైప్స్, కాజెస్, ఓకేనా, ఇదొకటి. టైప్స్ అండ్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సెకండ్ వన్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడానికి వాట్ ఆర్ ద మెథడ్స్, ఈ 2 క్వశ్చన్లు. సో కంపల్సరీగా మీరు పాస్ అవ్వాలి అని అంటే ఈజీ చాప్టర్స్ చెప్తా. సెకండ్ చాప్టర్, 5th చాప్టర్, ఫస్ట్ చాప్టర్, ఈ 3 చాప్టర్ మీరు గట్టిగా ప్రిపేర్ అయినారు అనుకోండి, నేను చెప్పిన క్వశ్చన్స్ ఈజీగా పాస్ అయిపోతారు. పార్ట్ బి అటెంప్ట్ చేస్తారు, పార్ట్ ఏ పార్ట్ సి నేను చెప్పినట్టుగా అటెంప్ట్ చేయండి. కానీ ఎగ్జామినేషన్లో అన్ని సెక్షన్స్ మీరు అటెంప్ట్ చేసి రావాలి. పార్ట్ బిఏ అటెంప్ట్ చేసి వచ్చి పార్ట్ ఏ పార్ట్ సి అటెంప్ట్ చేయకుండా పార్ట్ బిలో దట్టు ఒక 3-2 క్వశ్చన్లు అటెంప్ట్ చేసి వచ్చి పాస్ కావాలంటే ఎవరు పాస్ అవ్వరు, ఓకేనా. సో లాంగ్ చదివితే షార్ట్ వచ్చేస్తుంది. ఈ షార్ట్ చదువుకుంటా అంటే చదువుకోండి, నో ప్రాబ్లం. స్పెసిఫిక్గా ఇవి చదువుకోవాలనేది నేనేం చెప్పను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ బీఈపీ అని అడిగినాడు అనుకోండి, ఇట్ స్టాండ్స్ ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని మీరు రాసినా కూడా మీకు అక్కడ హాఫ్ మార్క్ పడిపోతుంది.
ఓకేనా. కాస్ట్ ఫంక్షన్ అంటే కాస్ట్ అంటే ఖర్చు యొక్క ఫంక్షన్స్ అంటే సో మీరు ఈజీగా మీరు లాంగ్లో నేర్చుకునే క్వశ్చన్స్ షార్ట్లో అడుగుతాడు కాబట్టి హెక్టిక్ ఏముండదు. సో జస్ట్ మీరు లాంగ్ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ అవ్వండి. ఎగ్జామినేషన్లో లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి పార్ట్ ఏ అటెంప్ట్ చేసి పార్ట్ సి అటెంప్ట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ పాస్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వీడియో. I hope that you have got clarity. If you like this video, then do like, share, comment and subscribe to our channel. And all the very best for your examination and all the very best for your preparation. Video మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యే ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంకా MBAవి బ్యాక్లాగ్ ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. డెఫినెట్లీ I will do the videos. Okay, once again all the very best and thank you so much.